మీ నాన్న మాకు వదిలేసిపోయినారు, నువ్వేం దాని గురించి బాధపడకమ్మా, నీకు ఏ పనైనా చేసి పెడతాము, నీకు సపోర్ట్ ఉంటామని కూడా మరి జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా నాకు చెప్తున్నారంటే కూడా నాకు నిజంగంటే మా నాన్న అన్ని విధాలుగా ఆలోచించుకొని నాకు అన్ని వదిలిపెట్టి పోయినట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. ఆ రోజు మీకు ప్రతిసారి నేను చెప్తూ వచ్చాను, ఆ రోజు నేను కొత్తగా ఎమ్మెల్యేగా నా పేరు అనౌన్స్ చేసినప్పుడు కూడా మరి మీరందరినీ కూడా పిలిచి మీరందరితో మీటింగ్ పెట్టుకొని నా కూతుర్ని మీకు అప్పచెప్తున్నానని చెప్పి ఆ రోజు మా నాన్న మీ అందరికీ చెప్పడం జరిగింది. నిజంగానే ఈ రోజు నన్ను ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కూతురుగా నన్ను మీరు చూసుకుంటున్నారని కూడా నేను ఏ మీటింగ్ లో కూడా నేను విజయవాడలో మీటింగ్ పెట్టినా తిరుపతిలో మీటింగ్ పెట్టినా కూడా నా వాళ్ళు నన్ను కూతురుగా చూసుకుంటున్నారని కూడా ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే నేను కొత్తగా రాజకీయాలకు వచ్చినా కూడా ఈరోజు రాష్ట్ర స్థాయిలో పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నాను, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ధైర్యంగా కూర్చొని మాట్లాడుతున్నానంటే కేవలం నేను భూమానాథ్ రెడ్డి గారి కూతురుగా కాకుండా నా వెనకాల మీరందరూ ఇంకా ఉన్నారు, సపోర్టింగ్ గా ఉన్నారనే ఒక ధైర్యం కూడా నాకు ఉంది. కాబట్టి ఆ సపోర్ట్ మీరందరూ ఇస్తున్నారనే తెలుసు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా నేను ఎవరిదైనా వెళ్ళి పని అడిగినా కూడా ఆయన వెంటనే చేసే పరిస్థితి కూడా ఉంది. నిజంగానే ఈ రోజు రాష్ట్రంలో అన్ని చోట్ల జరిగే రాజకీయాలు వేరు, మన ఆళ్లగడ్డలో జరిగే రాజకీయాలు కూడా చాలా తేడా ఉందని కూడా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. చాలా గర్వంగా కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు శోభానాథ్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఆమెకు ఓటేసి గెలిపించి ఆమెను ఇంకా మనం తలుచుకుంటున్నాము అనుకున్న ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎక్కడికెళ్ళా మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణము మీరందరని కూడా మరొకసారి మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ కూడా చనిపోయిన వ్యక్తికి ఎవరు కూడా ఓటు వేయలేదు, ఓటు వేశారంటే అది ఆలగడ్డ వాళ్ళని కూడా మరి ముఖ్యమంత్రి గారు మనకి పెద్ద బాధ్యత ఇవ్వడం జరిగింది. ఈరోజు నాకు టూరిజం శాఖ మంత్రి పదవి ఇవ్వడము, మరి అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నాన్న చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు నాకు మాట ఇచ్చారు, మనందరికీ ఒక మాట ఇచ్చారు, ఏదేమైనా కానీ మీ కుటుంబం మేము ఆదుకుంటామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి నిజంగాంటే ఆయన ఆ మాట ఎంత సీరియస్ గా అన్నారో మనం అందరికి కూడా ఈరోజు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు మంత్రి పదవి రాకుండా చేయాలని కూడా చాలా మంది ఎన్నో విధాలుగా ప్రయత్నించినా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి మనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నాన్నకి ఇవ్వాలనే ఒక కోరిక కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఉంది. భూమానాథ్ రెడ్డి గారు మంత్రి అయితే కర్నూలు జిల్లాలో మంచి స్థాయిలో అభివృద్ధి చేస్తారని కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నమ్మారు కాబట్టి ఆయనకి ఇద్దామని అనుకున్నారు. కానీ నాన్న చనిపోయిన తర్వాత మరి నాకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా